జగిత్యాల జిల్లా రాయకల్ మండల మహితాపూర్ గ్రామంలో ఎంపీ నిధులు 25 లక్షలతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ D52 కెనాల్కు తొంబర్రావుపేట్ వద్ద తూము ఏర్పాటు చేయగా 14 గ్రామాలు సాగునీటి కొరత తీరడం చాలా సంతృప్తి చెందడం జరిగిందని, రాయకల్ మండలంలో 7 చెక్ డ్యాంలు ఏర్పాటు చేయడంతో భూగర్భ జలాలు పెరిగినాయని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ త్వరితగతిన చొరవ తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ గన్నే రాజిరెడ్డి, నాయకులు కోలా శ్రీనివాస్, రవీందర్ రావు, పడిగేల రవీందర్ రెడ్డి, ఈఈ రహమాన్, ఎంఆర్ఓ కయ్యం, ఎంపీడీఓ చిరంజీవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాగా స్టార్ట్ అయ్యి వర్క్స్ అన్ని కూడా. అండ్ ఎవరైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు కూడా మేము రివ్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే మీరు శంకుస్థాపన చేస్తారో ఈ వర్క్స్ కూడా మేము ఫాస్ట్గా రివ్యూ చేయించి ఫాస్ట్గా మేము చేయించి కంప్లీట్ చేపిస్తాం. అండ్ ఇక్కడ మనకి 2 సమస్యలు చెప్పడం జరిగింది. ఒకటి ఆర్టీసీ బస్ సంబంధించింది, అది ఈసీ థింగ్. ఆర్టీసీ అని ఆర్ఎంఆర్టీసీ గట్టు ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇస్తే నేను మాట్లాడి ఫాలోఅప్ చేసి ఒక బస్సు వేపిస్తాం. సో అది మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకొకటి ల్యాండ్ ఇష్యూ అని చెప్పారు. ఒకసారి నేను తహసీల్దార్ని పంపిస్తాను. నాకు ఇష్యూ ఏంటో ఐడియా లేదు. ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది, తహసీల్దార్ నా దేవుని పంపిస్తాను. ఈ రోజు రేపు ఈవినింగ్ ఇప్పుడు చూసుకొని వచ్చి కూర్చొని పెట్టి మీరు వాట్ ఇస్ ద ఇష్యూ చూసుకొని వస్తే మనం మీ లెవెల్లో చేయగలిగితే మీ లెవెల్లో చేయాలి, మా లెవెల్ తీసుకొస్తే మేము ఏం చేయాలనేది మేము చూస్తాము. సో ఈ 2 విషయాలు మనకి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మనకి ఆల్రెడీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రాయకల్లో లైబ్రరీ గురించి చెప్పడం జరిగింది. సో 40 లక్షలకు ఆల్రెడీ ఎస్టిమేట్ తీసుకుని అది ఆల్రెడీ హైదరాబాద్ పంపించడం జరిగింది. అండ్ ల్యాండ్ కూడా మనం అలోకేట్ చేసేస్తాం. ఆ ఎంపీడీ ఆఫీస్ పక్కనే ల్యాండ్ ఉంటుంది. అది సో అక్కడే మనకి అది D51 మేడిపల్లి కార్డు ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ D53 తాటిపల్లి ఉంటుంది. 52 పెట్టలేదు ఇక్కడ. మంత్రులు అయినారు, చాలాసార్లు రిప్రజెంటేషన్ చేశారు. నాకు దగ్గర వాళ్ళు కూడా ఉంటే అప్పుడున్న రాజకీయవేత్తలు. కానీ ఎవరు కూడా మెయిన్ కెనాల్కి ఇప్పుడెందుకు అనే సంభాషణ. దాన్ని నేను గెలిచిన తర్వాత ఏదైతే ఒక చిన్న 45 లక్షలతో ఆ తూము మనం తొంభరావుపేటలో పెట్టామో ఇవాళ అది 14 గ్రామాలకు మనకు ఇచ్చుకుంటూ అది బోర్నపల్లి దగ్గర ఇవాళ గోదావరి వరకు వెళ్తూ ఉన్నది. మా సోదరుడు శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటారు, నీళ్ళ కొదవ లేకుండా పోయింది, చేపల కొదవ లేకుండా పోయింది, ఒక 400 ఎకరాలు బ్రహ్మాండంగా వార్తలు చెప్పి కోల శ్రీనివాస్ గారు చెప్తారు. దానికి తోడుగా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కట్టుకున్నాం మనం. ఇవాళ ఇదే మైతాపూర్లో 1,30 లక్షలతో చెక్ డ్యామ్లు కట్టి 7 చెక్ డ్యామ్లు కట్టి కాంట్రాక్టర్తో ఇచ్చి రైతులతోటే కట్టించి, అంతకుముందు కట్టిన చెక్ డ్యామ్లు 10 ఏళ్లలో కొట్టుకపోయినాయి. ఇప్పుడు కట్టిన చెక్ డ్యామ్లు మీ మన్మలు అనుకుంటాయి. అంత బందోబస్తు కట్టాం. మొన్నటి వరదలకు కూడా పోలే. ఈ రకంగా ఇక్కడ నుంచి బోర్నపల్లి వరకు ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కడితే రాయకల్లో ఎండాకాలం ఆడుకుందాం అందరూ. బిగ్గెస్ట్ చెరువు, దాదాపు 200 ఎకరాల చెరువు మన ప్రాంతంలో లేదు. వర్షాకాలం కొట్టుకుపోయేంత, ఎండాకాలం చుక్క నీళ్ళు, ఎందుకంటే కెనాల్ ఇది లేదు. ఇవాళ దీని తర్వాత ఎండాకాలం గంగాపుత్రులు అలా పడవేసుకొని తింటున్నారు. గంగా ఎండాకాలం చెరువులు అంటే కొన్ని పనులు మనకు చేస్తే చాలా సంతృప్తి, ఛాలెంజ్ అనిపిస్తుంది. అది ఆనాడు కాలువల మంత్రి కూడా ఎవరో కాదు, నాకు దగ్గర వాళ్ళే ఉండరు. కానీ అప్పుడు ఎందుకు మిస్ అయింది రకరకాల కారణాలు. అప్పటి నుండి ఆ తర్వాత పార్లమెంట్ మెంబర్ కూడా మా దగ్గర వాళ్ళే ఉంటారు. కెనాల్ తవ్విన తర్వాత కుటుంబ సభ్యులే, దూరం వాళ్ళు కాదు. కానీ చేయలేదు. అది నేను రాజకీయాలకు రాగానే ఇక్కడ మల్లన్న కావచ్చు, రాయకల్ నాయకులు కూడా ఏ పార్టీ అయినా చెప్పాలి, బీజేపీ అయినా కానీ రాజిరెడ్డి గారు కూడా వచ్చారు మా దగ్గర. ఈ రాజిరెడ్డి అన్న ఖచ్చితంగా ఇంకా రైతులు ఇవాళ మనం చేసుకున్నాం. ఉన్న యువత కూడా అక్కడ వెళ్ళి శ్రమదానం చేసి కెనాల్ సాఫ్ చేసుకుంటే ఎండాకాలం 400 ఎకరాలు ఎండిపోయేది ఇవాళ రాయకల్లో మనకు పండింది. అంటే ఈ రకంగా కొన్ని పనులు మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి చిన్న చిన్నవి. ఇప్పుడు ఏం చెప్పారు, బస్సు కావాలని, ఇంకా కొంచెం ప్రాజెక్టుల భూమి విషయంలో ఆర్డీఓ గారి, తహసీల్దార్ గారిని కొడుతూ ఉన్నా. చిన్నగా సర్వే చేస్తే బాగుంటుంది. మనం పల్లె దవాఖాన కూడా ఇచ్చుకున్నాం. యువ అధికారి చాలా పనులు చేయాలనే తపన వారి లోపల నేను చూస్తూ ఉన్నా. కానీ రాజకీయంలో కొన్ని సమస్యలు అప్పుడప్పుడు ఉంటాయి కాబట్టి నేను వారిని ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. అవసరం ఉన్నప్పుడే చెప్తా ఉన్నా. నేను చాలా ఏది ఉన్నా కానీ ప్రజల సమస్యలు ఉంటే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు పేదవాళ్ళ కింద విషయంలో అక్కడ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది. అట్లనే ఇక్కడ కూడా వచ్చారు. ఇప్పుడు మన సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారు. మరి జ్వరాలు ఉన్నాయి, ఆసుపత్రి పరిశీలనకు కూడా వెళ్తున్నారు. అట్లనే ఇటుకాల పెద్ద గ్రామం, మా నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామ పంచాయతీలలో అదొకటి. ఇటుకాల్లో మనకు పల్లె దవాఖాన లేదు, మనకు వేరే చోట డబల్ అయింది. అది షిఫ్ట్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ లెటర్ ఇచ్చిన, వారు కూడా ఆదేశాలు చేశారు. అది వారు మాటల్లో ఆ విషయాలు కూడా చెప్తారు. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు. నేను కూడా ఫాలోఅప్ చేస్తాను. గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనం
ముఖ్యంగా కాకుండా పర్లేదు. ఇంకొకటి